ఓయ్ ఎందుకంతగా గట్టిగా అరుస్తున్నారు? బాబు ఏం చేయట్లేదు. అదిగో ఈ పండగ ఏమో గానీ 2 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నది బాబు. 2 రోజుల నుంచి అయిపోయింది, చేయడం అయిపోయింది. మరి మీరు ఏవో ప్యాకింగ్లు చేయమన్నారు కదా? ఏవో ప్యాకింగ్ అనలేదు, అదే ప్యాకింగ్ చేయమన్నా. చేసినవేనా? మీరు ప్యాకింగ్లు చేయమన్నవి చేసేసాను. చూసుకోండి. మరి మీరు 5 ప్యాకెట్లు కావాలన్నారా? నేను అదిగో అవి మామూలు, అవేమో నువ్వుపప్పు అరిసెలు. ఎవరికైనా శంక ఉంటే వద్దు. ఇవేమో మామూలు అరిసెలు. కొంతమంది నువ్వుపప్పు అరిసెలు పుచ్చుకోరు కదా, అవి మామూలు అరిసెలు. అవేమో పాకుండలు. ఒక్కొక్కటి ప్యాకింగ్లు చేస్తున్నాను మరి. అవేమో పూతరేకులోను, బెల్లం సున్నుండలోను, తీపి అదే పంచదార సున్నుండలోను. ఇగో ఈ పూతరేకులు మళ్ళీ వేరే రకం, అది అలాగే ఉంటాయి. వెరైటీగా చేశాను, తిన్నాక తెలుస్తుంది. అవి పొట్లాలు కట్టేసాను. అవి మీరు 5 పొట్లాలు కావాలన్నారు కదా? చల్ల గుత్తులు, కారానివిను తీపివిను కలిపి పొట్లం కట్టేసాను. ఇంకా నేను ప్యాకింగ్లు చేసుకోవాలి. మీ ప్యాకింగ్లు అయిపోయాయి. మీకు అయిపోయాయి, ఇంకా నేను మళ్ళీ చేసుకోవాలి. నాకు నా ప్యాకింగ్ ఏంటి? పని అమ్మాయికి ఇవ్వాలా, హరిదాస్ గారికి ఇవ్వాలా, పాలబ్బాయికి ఇవ్వాలా, ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వాలా? ఎవరైనా బిచ్చవాళ్ళు వస్తారా? బిచ్చగాళ్ళు పండగప్పుడే కదా మనం పెట్టుకునేది. అలాగే కాలనీ మొత్తం మంచి పెట్టక్కర్లేదు. విను, ఇది చాలు. పండక్కే మనం పెట్టుకుంటాం. ఉత్తప్పుడు ఎవరికి ఏం పెట్టేయం కదా మనం. అలాగే దేవుడిస్తే అలాగే పెట్టేస్తాను, శుభ్రంగా పెట్టేస్తాను. ఇప్పుడు ఇంతకీ ఏంటి, బాగున్నాయా లేవా? చూడడానికి బాగున్నాయా లేదా? తినడానికి ఇంకా బాగుంటాయి. చూడడానికి ఎప్పుడైతే బాగుందో తినడానికి అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎప్పుడైనా వంకెట్టారా నా వంటకి? అదిగో ఏంటంటున్నారు? ఈ మాత్రం చేసేవాళ్ళు ఎవరైనా లేరే బాబా అన్నాను. చేసుకోవాలి. పండక్కి నూనె అసలు ఇంట్లో పెట్టుకోవాలి, అర్థమైందా? కొనేసుకుని తెచ్చేసుకుని అలా చేసుకోకూడదు. ఏదో నీకు ఇచ్చాడు ఓపిక, అదే అందరూ అదే ఏడు పెడుతున్నారు. ఉంటాను.